సంగారెడ్డిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని సర్వే నెంబర్ 374లో 9 కోట్ల రూపాయల విలువ చేసే దాదాపుగా 900 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 5 వ్యక్తుల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్లుగా సృష్టించారు కేటుగాళ్లు. మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్ పొంది జీవో నెంబర్ 59 కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేశారు. మున్సిపల్ అధికారులకు సంగారెడ్డి సర్వే నెంబర్ భూమి 374ని కల్వకుంట్ల సర్వే నెంబర్లో ఇండ్లు ఉన్నట్లు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు. అనుమతులు పొంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, అలాంటి నిర్మాణాలపై గతంలో తహసీల్దార్, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టు పేరుతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మున్సిపల్ రెవెన్యూ అధికారులకు ప్రలోభాలను గురిచేసి నిర్మాణాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై భూ ఆక్రమణ చట్టం, మున్సిపాలిటీ చట్టం 2019, భూభారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకుని బాధ్యులైన మున్సిపల్ రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరి సంగారెడ్డి పట్టణంలోని సర్వే నంబర్ 374లో మరి ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు దాదాపు 900 గజాల ప్రభుత్వ భూమిని మరి అక్రమంగా కబ్జాలకు పాల్పడి మరి అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇండ్లు లేకున్నా అక్కడ ఇండ్లు ఉన్నట్టు మున్సిపల్ కార్యాలయం నుంచి ఇంటి నంబర్లు ఉంది. అదేవిధంగా ఇలాంటి అనుమతులు లేకుండా మరి గత 2 ఏళ్ల కింద నిర్మిస్తున్నారని రెవెన్యూ అధికారులు కూల్చివేయగా 59 జీవోలో అప్లై చేసుకున్నామని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు మున్సిపల్ కార్యాలయం ఇంటి నంబర్లు ఉంది. మరి గతంలో 5 మంది వ్యక్తులు మరి నిర్మాణాలు చేపడుతున్నారు. వారిలో 3 కూడా మరి మున్సిపల్ అధికారులు ఇటీవల కాలంలోనే మరి అనుమతులు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి నంబర్లు కూడా క్యాన్సిల్ చేసినా ఇప్పటికీ మరి అక్కడ కొనసాగిస్తున్నారు. మరి ఏమంటే కోర్టు పేరు చెప్పి ఇచ్చేస్తున్నట్టు కోర్టును కూడా తప్పుదారు పట్టించే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనిపై మేము మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్కు, ఆర్డీఓకు, అదేవిధంగా CCLAలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నిన్న ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గారికి 2వ ఫిర్యాదు చేయగా ఆర్డీఓ గారికి విచారణ నిమిత్తం మేము దాన్ని పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే దాదాపు 900 గజాల స్థలం 9 కోట్లు బహిరంగ మార్కెట్ ఉంటుందని మరి ప్రచారం జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి, అక్రమార్గులపై చర్యలు తీసుకోవాలి. ఏదైతే తప్పుడు ఇండ్లు లేకుండా ఇంటి నంబర్లు కేటాయించిన మున్సిపల్ అధికారులకు, అదేవిధంగా అక్కడ కల్వకుంట పేరుతో ఇంటి నంబర్లు పొంది ఇంటి అనుమతులు పొంది సంగారెడ్డి సర్వే నంబర్లో మరి నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపైన కూడా టౌన్ ప్లాన్ అధికారులు మరి కళ్ళు మూసుకొని అనుమతులు ఇచ్చినట్టు మాకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మరి ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు కుమ్మక్కయ్య అధికారుల మీద ప్రభావితం చేస్తూ మరి అక్రమార్కులకు వంతు పాడుతున్నారని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఉన్నతాధికారులు కల్పించుకొని విలువైన 900 గజాల